ఫైనల్లీ మన సబ్‌స్క్రైబర్స్‌కి కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చింది. సో, మన సబ్‌స్క్రైబర్ ఇందాకనే మనకి మెసేజ్ చేశాడు టెలిగ్రామ్ గ్రూప్‌లో. సో, మెసేజ్ చేసి ఇలా కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చింది అని మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు వచ్చింది బ్రో అని 11:39కి పెట్టాడు. సో, చాలామందికి కూడా 11:39 అండ్ 11:41కి మధ్యలో మెయిల్స్ వచ్చాయి. 11:39, 11:40 అండ్ 11:41. సో, ఈ టైమింగ్స్‌లో చాలా మందికి మెయిల్స్ వచ్చాయన్నమాట. కంగ్రాచ్యులేషన్స్ మెయిల్స్. సో, ఒకసారి మీరు కూడా మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కూడా మెయిల్ వచ్చిందో లేదో. అండ్ ఈ మెయిల్స్ అనేవి ఓన్లీ ఫేజ్ 1 వాళ్ళకొక్కటే మాత్రమే వస్తున్నాయి. ఫేజ్ 1 వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. ఇంకా ఫేజ్ 2 వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. ఈజీగా ఒక 1 మంత్ పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ 2 వాళ్ళే ఇంకా సీఎన్‌డీలో ఉన్నారు. సో, సీఎన్‌డీ నుంచి ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఏఎస్‌సీ షార్ట్ లిస్టెడ్ నీడ్స్ అండ్ ఏఏఎస్‌సీ షార్ట్ లిస్టెడ్ అండ్ నెక్స్ట్ వర్క్ డే మెయిల్. సో, ఇలా ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. సో, దీనివల్ల మనకి ఈజీగా ఇంకొక 1 మంత్ పట్టొచ్చు ఫేజ్ 2 వాళ్ళకి ఇవి కంగ్రాచ్యులేషన్స్ మెయిల్స్ వచ్చేకి. సో, ఇప్పుడు ఫేజ్ 1 వాళ్ళకి ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినట్టే. ఇక్కడ మనం చూడొచ్చు. కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ ఏ స్టెప్ క్లోజర్ టు బి పార్ట్ ఆఫ్ సెంచర్ ఫ్యామిలీ. అండ్ డియర్ క్యాండిడేట్ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్. వి బిలీవ్ యువర్ టాలెంట్ అండ్ డెడికేషన్ విల్ బ్రింగ్ వాల్యుబుల్ స్కిల్స్ టు అవర్ టీమ్. సో, ఇది అఫీషియల్ మెయిల్ అనమాట. ఇందాకనే చాలామంది మన సబ్‌స్క్రైబర్‌కొచ్చింది. సో, మన సబ్‌స్క్రైబర్స్ కూడా ఇలా మెసేజెస్ చేస్తున్నారు. బ్రో నాకీ మెయిల్స్ వచ్చాయి. కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ అని. దీని మీనింగ్ ఏంది అని అడుగుతున్నారు. సో, ఇది అఫీషియలే ఇంకా. మీకి లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చి, ఆ తర్వాత వర్క్ డే మెయిల్స్ వచ్చాయనమాట. సో, ఈ సంవత్సరం ఇది ప్రాసెస్ అనేది రివర్స్ అయింది. ఫస్ట్ వర్క్ డే మెయిల్స్ వచ్చి, ఆ తర్వాత కంగ్రాచ్యులేషన్స్ మెయిల్స్ వచ్చాయి. సో, ఇంతకుముందే మనం దీన్ని చెప్పాము ఇంతకుముందు వీడియోస్‌లో. సో, ఒకవేళ మీకు గిన తెలియకపోయుంటే నా పాత వీడియోస్ చూడండి. ఒకసారి మీకు అర్థమైతుంది. సో, ఇప్పుడు ఫస్ట్ వర్క్ డే మెయిల్స్ వచ్చి, ఇప్పుడు నెక్స్ట్ కంగ్రాచ్యులేషన్స్ మెయిల్స్ వస్తున్నాయి అందరికి. సో, ఇది ఇంకా ఇప్పుడు మీరు అఫీషియల్‌గా ఇంకా అసెంచర్‌లో ఇంకా జాయిన్ అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకింకా బీజీవీ మెయిలు. సో, అందరూ కూడా బీజీవీ మెయిల్ ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. సో, మాక్సిమం బీజీవీ మెయిల్ అనేది ఇంకొక 1 ఆర్ 2 వీక్స్‌లో వచ్చేస్తుంది మీకి. మాక్సిమం 1 ఆర్ 2 వీక్స్. అంటే ఒక 15 డేస్ లోపు మీకు వచ్చేస్తుంది. సో, ఆన్ బోర్డింగ్ అనేది ఇంకా తర్వాత ఒక 2-3 మంత్స్ పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆన్ క్యాంపస్ వాళ్ళే ఇంకా ఆన్ బోర్డ్ కాలేదు. ఇప్పుడు 2025 ఆన్ క్యాంపస్‌లో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వచ్చిన వాళ్ళకే ఇప్పుడు మార్చ్‌లో ఆన్ బోర్డింగ్ ఉంటుంది. సో, వాళ్ళకే అంత లేట్ అయినప్పుడు సో, మీకు కూడా కొంచెం టైం పట్టొచ్చు. ఫైనల్‌గా ఏం చెప్తా అంటే, ఇంకా మీరు అఫీషియల్‌గా అసెంచర్‌లో మీరు సెలెక్ట్ అయినట్టే. ఇంకా మీరు ఎలాంటి ఇన్స్‌పెక్ట్ మెథడ్ గాని, ఎలాంటి కోర్స్ గాని చూడాల్సిన పని లేదు. ఇంకా అఫీషియల్ ఒకవేళ మీకు కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చిందంటే, ఇంకా మీరు అఫీషియల్‌గా అసెంచర్‌లో మీరు జాయిన్ అయిపోయినట్టే. సో, ఇంకా మీరు కూల్‌గా ఇంకా రిలాక్స్ అవ్వండి. ఇంకా బీజీవీ మెయిల్ కోసం 1 ఆర్ 2 వీక్స్ వెయిట్ చేయండి. సో, 1 ఆర్ 2 వీక్స్‌లో బీజీవీ మెయిల్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా మీకు ఆన్ బోర్డింగ్ ఉంటుంది. ఫేజ్ 2 వాళ్ళ విషయానికొస్తే, ఇంకా ఫేజ్ 2 వాళ్ళది ఇప్పుడు ఫేజ్ 1 వాళ్ళది డిసెంబర్ 29 అయింది ఇంటర్వ్యూ. సో, డిసెంబర్ 29కి ఈరోజు ఫిబ్రవరి 23. సో, మధ్యలో ఈజీగా ఒక 50, 52 డేస్ నుంచి 53 డేస్ గ్యాప్ వస్తుంది. సో, మనం ఈ గ్యాప్‌ని చూసుకుంటే మనకి ఈస్ట్ వాళ్ళకి కూడా అప్లై చేస్తే, సో, ఫేజ్ 2 వాళ్ళకి అందరికీ కూడా జనవరిలో అయింది. జనవరి 21, 2019 సో, ఇలా అయింది. సో, సేమ్ ఇదే టైమ్ లైన్ చూసుకుంటే, మనకి ఫేజ్ 2 వాళ్ళకి మార్చ్‌లో వచ్చే ప్రాబబిలిటీ ఉంది. అండ్ ఇది రియలిస్టిక్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే, ఇంకా ఇప్పుడు సీఎన్‌డీలోనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏఎస్‌సీ షార్ట్ లిస్టెడ్ నిచ్చే వీటికి ఇంకా పోలేదు కాబట్టి, ఇంకా ఈజీగా టైం పట్టొచ్చు. ఫేజ్ 1 వాళ్ళు మీరింకా ప్రశాంతంగా ఇంకా ఉండొచ్చు. ఇంకా బీజీమెయిల్ కోసం ఒకటి వెయిట్ జేయండి. ఇంకా బీజీమెయిల్ వచ్చాక ఆఫర్ లెటర్ వస్తుంది. ఇంకా ఆఫర్ లెటర్ వచ్చాక ఇంకా మీకు ఆన్ బోర్డింగ్ ఉంటుంది. సో, ఇదంతా కూడా ప్రాసెస్ అంతా స్మూత్‌గా అయిపోతుంది. సో, ఇంకా మీరు ఎలాంటి ఇన్స్‌పెక్ట్ మెథడ్ అవసరం లేదు. ఇంకా కూల్‌గా ఉండండి. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ అలానే మన వీడియోస్‌ని అందరికీ షేర్ జేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైతే కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చిందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ జేయండి. అలానే ఫేస్‌తో వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి అప్డేట్స్ వస్తా ఉంటాయి ఈ ఛానెల్‌లో. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.